మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. జగ్గేపేట నుండి శివాని గారు రాస్తున్నారు, దూర్వా గణపతి వ్రతం ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అని అడుగుతారు. ఇంత గరికలు తెచ్చేసి అమాంతంగా అలా చల్లేస్తూ విధానం కాదు, సహజంగా అదే జరుగుతూ ఉంటుంది. వినాయకునికి సంబంధించిన నామాలు 16 ఉన్నాయి. సుముఖశ్చైకదాతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హిరంబ స్కందపూర్వజః. ఇవి 16 నామాలు. అంచేత 16 కట్టలుగా దాన్ని కట్టాలి. అంటే తలని ఒక చోట కలిపి గట్టిగా 16 కట్టలుగా కట్టాలి. వినాయకుని యొక్క రూపాన్ని అలా ధ్యానిస్తూ ఆ వినాయకుని యొక్క స్తోత్రము, శ్లోకము, మంత్రము ఏది నీకు నోటికొచ్చో దాన్ని పాదవు పూజయామి అనే 2 గట్టల్ని కుడి పాదం మీద, ఎడమ పాదం మీద బుల్లిగా ఉండేటటువంటి వాటిని ఊహించుకుని, నాయన నీకు ఇష్టమైన గరికతో పూజ చేస్తానే ఆ పాదాలని అని పాదాలకు పెట్టు. మళ్ళీ మనం అనుకున్నట్టుగా అదే స్తోత్రాన్నో, శ్లోకాన్నో, మంత్రాన్నో, మరోదాన్నో వినాయకునికి సంబంధించి కంఠస్థం, కంఠంలో ఉన్నది. ఇలా పుస్తకం చూస్తూ ఇలా వేసేయడం కాదు, ఆలోచించుకు చూడండి. చేస్తూ ఈ పాదాల తర్వాత వచ్చేవిటి గుల్ఫవు పూజయామి, ఇటు అంటూ ఉండే చీలమండల్ని పూజిస్తున్నానయ్యా అని అలా మరో 2 పెట్టండి. ఆ తర్వాత పాదవు పూజయామి, గుల్ఫవు పూజయామి అయిపోయిందా? ఆ తర్వాత దేని దగ్గరికి వస్తాం మనం? పిక్కలు. జంఘే పూజయామి, నీ 2 పిక్కల్ని పూజిస్తున్నావయ్యా. ఆయన పిక్కల్ని పూజిస్తే మనకు వచ్చేదేమిటి? పాదాల్లో దోషం ఉంటే ఈ పూజ తొలగిస్తుంది మనకి. శీలమండలంలో తేడా ఉంటే ఆ దోషాన్ని నివారిస్తుంది. పిక్కలు లాగడం, గట్టిగా పట్టడం ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తుంది. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో చేస్తే జానుని పూజయామి, మోకాళ్ళ నొప్పులు, వంగకపోవడం లాంటి బాధలు లేకుండా చేస్తుంది. ఊరు పూజయామి, కటిం పూజయామి, ఇలా ఈ శిరస్సు వరకు వెళ్ళి సర్వాణ్యంగాని పూజయామి. ఒక్కొక్క ఏమీ రాకపోతే సుముఖాయ నమః, సుముఖాయ నమః అంటూ ఇటు అటు ఆ గరికతో చేసినటువంటి ఆ కట్టల్ని జాగ్రత్తగా కుడి చేతితో మాత్రమే పెడుతూ ఉంటే ఆయన ఎంత ముచ్చట పెడతాడు. మనకు కూడా కళ్ళలో ఇలా ధ్యానిస్తూ, ఇదిగోనయ్యా గరికె, ఆ మూటల్ని గరికె దీంతో ఏర్పాటు చేసినటువంటి దుబ్బుల్లాంటివాటిని కుడి పాదం మీద పెట్టాను, ఎడమ పాదం మీద పెట్టాను, కుడి చీలబండ మీద పెట్టాను, ఎడమ చీలబండ మీద పెట్టాను అని అలా కళ్ళలో ఊహించుకుంటూ ఉంటే శిరస్సు వరకు కూడా పాదాల నుంచి చేసిన పూజ కళ్ళలో ఉంటుంది. నిజంగా వస్తుద్రవ్యాలు అక్కర్లేకుండానే చేసినట్లు అయిపోతుంది మానసికమైన పూజ. ఈ పూజ రోజున ప్రత్యక్షంగా చేసి పూజ అయిపోయిన తర్వాత మానసికంగా అంతర్దృష్టి నేత్రంతో చూస్తే ఎంత బాగుంటుంది. అది పూజ చేయడం. తొందరగా విశ్లేషి దేవుడి మీద మొత్తం చూసారా, మొత్తం కప్పేశాం కాదు. మొత్తం కప్పేస్తే వినాయకుడు కప్పు పడతాడు తప్ప ఈ ఆనందం కలుగుతుందా? ఆలోచించి చూడాలి.